పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం దెందులూరు మండలం మొలకచర్ల నుండి గండివారిగూడెం మీదుగా సూరప్పగూడెం వెళ్లే రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణంలో ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అధికారులు అవలంబించాలని, రోడ్డు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పరిరక్షణ బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని, పరిరక్షణ బాధ్యతలో అలసత్వం వహించిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్, రోడ్డు వెడల్పు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో గ్రామ ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా రోడ్డు నిర్మాణం జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్, డ్వామా తదితర అధికారులు ఉన్నారు. శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం దొరసానిపాడు వారి ఆహ్వానం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ పంచమి అనగా 20వ తారీఖు 11వ నెల 2024 బుధవారం ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలోని శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధుల ఆశ్రమం వద్ద ప్రత్యంగిరి దేవి ఉపాసకులు శ్రీ శివస్వామి గారికి 60 కేజీల కారంతో అభిషేకం జరుగును. దొరసానిపాడు గ్రామంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి పుణ్యాహవాచనం మరియు దీక్షధారణ, గణపతి మూర్తి మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి జరుగును. అనంత దీపోత్సవం మరియు తీర్థప్రసాద వితరణ కావున భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా తెచ్చుకున్న కారంతో స్వామివారిని అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం, దొరసానిపాడు, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా. ఫోన్ నంబర్ 8019842340.